హలో గైస్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గనుక మనం చూసుకుంటే 167 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 57,739 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో, యాక్చువల్లీ నేను లాంగ్ టైమ్ నుంచి నేను వీడియోస్ చేయట్లేదు. ఎందుకంటే యాక్చువల్లీ నేను వీడియోస్ చేయకపోవడానికి ఒక రీజన్ ఏంటంటే, సో, నేను ఎప్పుడైతే ఒక లాస్ట్ 3 మంత్స్ తర్వాత ఏదైతే ఒక వార్ జరిగి మార్కెట్ అయితే కొలాప్స్ అయిందో, సో, అప్పుడు నేను మార్కెట్ నుంచి సడెన్‌గా క్విట్ ఇచ్చాను. దాని తర్వాత ఒక లాంగ్ గ్యాప్ పెట్టుకున్నాననమాట. సో, ఎందుకంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ టైంలో మనం మార్కెట్‌లో సస్టైన్ అవ్వలేం. ఎందుకంటే మార్కెట్‌లో వోలటాలిటీ ఉంటది. న్యూస్ బేస్డ్ ఉంటది. సో, ఏదైనా జరగొచ్చనమాట. అది మనకు ప్రాఫిట్ జరగొచ్చు, నెగెటివ్ జరగొచ్చు. బట్ నాకైతే మాత్రం సో, మార్కెట్ అయితే నెగెటివ్‌గానే జరిగింది. సో, నేను 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయినా సరే, సో, నాకు నెగెటివ్ అనేది నాకు ఇంపాక్ట్ అయిందనమాట. సో, నాకైతే లాస్ వచ్చింది ఆ టైంలోని. సో, ఎప్పుడైతే లాస్ వచ్చిందో నేను ఇంకా కొంచెం మార్కెట్ కొంచెం అవాయిడ్ చేద్దామని అవాయిడ్ చేశాను. దాని తర్వాత మార్కెట్‌లో నేను ఎటువంటి ఎంట్రీస్ అయితే తీసుకోలేదు. ఎటువంటి వీడియోస్ కూడా చేయలేదు. సో, ఇంకా నేను కొంచెం మార్కెట్ స్టేబుల్‌గా ఉంది అని చెప్పి నమ్మి ఈ మంత్ నుంచి అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. సో, ఈ గ్యాప్‌లో నేనేం చేశానంటే ఫ్రెండ్స్, సో, సైడ్ ఇన్‌కమ్‌గా ఏదో ఒకటి పెట్టుకుందాం అని చెప్పి, సో, ట్రావెల్స్ అనేది ఒకటి స్టార్ట్ చేశాననమాట విజయవాడలో. సో, యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి రీలొకేట్ అయ్యి మళ్ళీ విజయవాడ వచ్చాను. సో, కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడ నేను మూవ్ అయిపోయాను. సో, ఇది ఫ్రెండ్స్. సో, నేను యాక్చువల్లీ ఇంకా ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే, సో, అసలు నేను ట్రావెల్స్ బిజినెస్ పెట్టడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే, నాకు ఒక సైడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కంపల్సరీ ఉండాలని యాక్చువల్లీ నేను ట్రేడింగ్ అనేది నా ఫస్ట్ ఇన్కమ్ కింద పెట్టుకున్నాను. బట్ కొంచెం టైం గ్యాప్ ఇవ్వడంతో సో, మార్కెట్ నెక్స్ట్ టైం కూడా ఏమైనా వార్స్ జరిగినా, ఏదైనా జరిగినా సరే, సో, సైడ్ ఇన్కమ్ కూడా ఉండాలి కదా! సో, దాని బేస్ మీద నేనైతే ట్రావెల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో, ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో, అట్ ద సేమ్ టైమ్ నేను కార్ కూడా కొన్నాను. సో, అన్నీ జరిగాయనమాట ఈ లాస్ట్ 2 మంత్స్‌లోనే. సో, ఎవరికీ షేర్ చేసుకోలేదు. ఇప్పుడు నేను ఎందుకో షేర్ చేయాలనిపించి చేశాను. సో, రేపటి నుంచి కంటిన్యూయస్‌గా వీడియోస్ చేస్తాను. సో, వీడియో ఎడిటర్ కోసం చూస్తున్నానని చెప్పి నేను ఆల్రెడీ స్టేట్మెంట్ అయితే పాస్ చేశాను. దాని తర్వాత నాకొక మంచి వీడియో ఎడిటర్స్ అయితే చూస్తున్నాను. ఎవరైనా తెలుగు వాళ్ళైతే ఇంకా బెటర్. సో, ఎవరైనా లాంగ్వేజ్ అయితే ప్రాబ్లమ్ లేదు. నాకు వీళ్ళే కావాలని ఏం లేదు. సో, ఎవరైనా పర్లేదు. సో, మార్కెట్ గనుక చూసుకుంటే మనకు యాక్చువల్లీ ఈరోజు మార్కెట్ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, మార్కెట్ అయితే ఒక 1 డే క్యాండిల్ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యి మార్కెట్ అయితే అంత సస్టైన్ అవ్వలేదనమాట గ్యాప్ డౌన్‌లో. సో, మార్కెట్ అయితే స్లైడ్‌గా ఒక కన్సల్టేషన్ జోన్‌లోకి అలా ఇదయ్యి నిన్నటి మార్కెట్ ఏదైతే ఉందో, ఆ విక్ కింద కన్సల్టేషన్ జోన్ అయితే ఏర్పడి మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందంటే, రేపు మార్కెట్ దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ అయితే అంత ఇంట్రెస్ట్ అయితే పెట్టట్లేదనమాట సెల్లర్స్. సో, బయర్స్ అనేవాళ్ళు కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి, సో, మనం మార్కెట్ అయితే రేపైతే మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్‌గా ఉంటుంది. సో, రేపు మార్కెట్‌లో మనకు బ్రేక్ డౌన్ మూవ్‌మెంట్ ఏంటంటే ఇదేననమాట. ఏదైతే 57,942 అనేది బ్రేక్ డౌన్ మూవ్‌మెంట్. ఈ మూవ్‌మెంట్ కనుక బ్రేక్ అయితే మాత్రం ఈ ప్రైస్ సో, మీరైతే కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ కొంచెం పైకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి, సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే రేపు ప్లాన్ సెటప్ అయితే ఇదే పెట్టుకుంటాను. దీని మీద నేను మూవ్ ఆన్ అవుతాను. ఓకేనా? సో, తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు కూడా ఏమీ పెట్టట్లేదు. సో, ఇది ఒక బ్రేక్ డౌన్ పాయింట్ చెప్పాను కదా! ఈ బ్రేక్ అయితే మాత్రం మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. లేదు ఇది కాకుండా ఫాలో అయ్యే అవకాశాలు ఉంటే మాత్రం మార్కెట్ ఒక 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఏదైనా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో, రేపైతే ఇది ఫ్రెండ్స్ ట్రేడ్ సెటప్ అనేది. సో, తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నా విజిటింగ్ కార్డ్ కూడా నేనైతే వీడియో ఎండ్‌లో పెడతాను. సో, ఎవరైనా సరే ఇంకా లైక్ ట్రావెల్స్‌లో విజయవాడలో ఏమైనా ట్రావెల్స్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్‌లీ. సో, నేనప్పుడు మీకు కమ్యూనికేట్ అవుతాను. యాక్చువల్లీ నేనింకా సెటప్ అనేది పెట్టుకోలేదనమాట ట్రావెల్స్‌లో. సో, రీసెంట్‌గా దిగాను కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో, ఎనీవేస్ థాంక్స్ గైస్. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో, ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. సో, నా వీడియోస్ కూడా ఇంకా ఫర్దర్‌గా వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా మీరు కూడా ట్రేడ్ చేసుకొని ప్రాఫిట్ అనేది ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియో మళ్ళీ మనం కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.